హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్ప్రౌట్ఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ రోడ్ మ్యాప్ తెలుసుకున్నాం కదా. ఆ రోడ్ మ్యాప్ లో ఒక్కొక్క టాపిక్ నేను కవర్ చేస్తున్నాను. సో ఇవాళ వీడియోలో పైథాన్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్స్ బిగినర్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ టాపిక్స్ ఏంటంటే టైప్ కాస్టింగ్, ఎక్సెప్షన్స్, ఫంక్షన్స్, బిల్డింగ్ ఫంక్షన్స్, లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీస్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గో. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే అండి, మనం ముందుగా టాపిక్ కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. టైప్ కాస్టింగ్ ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వేరియబుల్ టైప్ ని వేరే టైప్ కి మార్చడం అన్నమాట. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను టైప్ కాస్టింగ్ గురించి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా, ఎగ్జిస్ట్ కూడా 10 ప్రింట్ ఫ్లోట్ అని చెప్పి. ఫ్లోట్ అనేది నథింగ్ బట్ పాయింట్ లాగా వస్తుంది అనమాట. పాయింట్స్ వైజ్ గా వస్తుంది, పాయింట్స్ నెంబర్ లాగా వస్తుంది. సో నెక్స్ట్ ఇంటిజర్ ఉంది. సో మీకు ఇది ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఫ్లోట్ కి ఇంటికి డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ ఎగ్జిస్టల్ 10 ప్రింట్ ఉంది కదా. సో ప్రింట్ చేస్తున్నాను. ఫ్లోట్ అంటే పాయింట్ గా వస్తుంది అనమాట. ఫ్లోట్ అంటే ఏంటంటే పాయింట్ గా వస్తుంది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే డేటాబేస్ లో వచ్చిన డేటాని యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఇక్కడ z స్ట్రింగ్ ఇస్తున్నాను. స్ట్రింగ్ అంటే ఏంటంటే టెక్స్ట్ అనమాట, ఎనీ టెక్స్ట్. సో స్ట్రింగ్ ఇచ్చినప్పుడు సింగిల్ కొటేషన్స్ లో డబుల్ కొటేషన్ లో ఇవ్వాలి. నేను సింగిల్ కొటేషన్స్ లో ఎనీ నేమ్ ఇచ్చాను అనమాట. నేను ఎనీ నేమ్ అని ఇవ్వచ్చు మీరు. సో నేను ఏబీస్ అని ఇచ్చాను. బట్ ప్రింట్ కాల్ చేసేటప్పుడు మాత్రం నేను ఇక్కడ ఇంట్ అని ఇస్తున్నాను అనమాట. ఇంట్ అంటే ఏంటి, నంబర్ డిజిట్స్ అవుతుంది కదా, ఓన్లీ నంబర్ డిజిట్స్. సో మనం ఇది రన్ చేస్తే ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చేసి నేను రన్ చేస్తున్నాను ఇంటిజర్ కి పెట్టి. సో ఏమవుతుందో చూడండి అవుట్పుట్. మీరు గెస్ చేయండి ఏమొస్తుందని చెప్పి. సో మనకి ఇక్కడ ఫర్ ఇంట్ అని ఇస్తుంది. ఇక్కడ యూజర్. సో ఇక్కడ ఎర్రర్ చూడండి, ఇన్వాలిడ్ ఇంటీజర్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ప్రింట్ లో చూపిస్తారు మనకి. సో ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది లైన్ నెంబర్ 2 కదా. ప్రింట్ ఇక్కడ హైలైట్ అవుతుంది చూసారా, ప్రింట్ ఇంట్ జెడ్ అని చెప్పేసి. సో మనం ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాము, కాల్ చేసేది మాత్రం ఇంట్ కాల్ చేస్తున్నాం. సో అందుకే ఎర్రర్ వస్తుంది. సో మీరు యూజ్ చేసినప్పుడు జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ అండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ఏముంది, ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎక్సెప్షన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఎక్సెప్షన్ అంటే పైథాన్ లో ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మనకి ట్రై అండ్ ఎక్సెప్ట్ ఫైనల్ 3 బ్లాక్స్ ఉంటాయి. కోడ్ ని ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ మనం ట్రై బ్లాక్ చూద్దాం. ఇక్కడ ట్రై బ్లాక్ లో ఏమి ఇచ్చామంటే మనం A=10 డివిజన్ 0 ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే 10 ని 0 తో డివైడ్ చేయాలని ట్రై చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు 0 తో డివైడ్ చేయడం కుదరదు కాబట్టి మనకి 0 డివిజన్ ఎర్రర్ అని వస్తుంది అనమాట. ఓకే, ఎక్సెప్షన్ ఏంటంటే ఎర్రర్ వస్తే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఏమని వస్తుంది, డివిజన్ బై 0 ఎర్రర్ అని ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఏంటంటే ఎర్రర్ వచ్చినా రాకపోయినా ఇది ఎప్పటికీ పని చేస్తుంది అనమాట. ఎక్సెప్షన్ కంప్లీట్ అని ప్రింట్ అవుతుంది. మనం ఏది ఇచ్చినా ఇక్కడ ప్రింట్ అవుతుంది. మనం ప్రింటర్ ఏదైతే ఇస్తున్నామో అది ప్రింట్ అవుతుంది. మనం ఎగ్జాంపుల్ చూద్దాం కోడ్ ఎగ్జిక్యూషన్ చేసి. సో ఇక్కడ ట్రై బ్లాక్ ఎక్సెప్ట్ ఫైనల్ ఇచ్చాను, నేను రన్ చేస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ ఏం వచ్చింది, డివిజన్ బై 0 ఎర్రర్ వచ్చింది. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అని చెప్పి వస్తుంది మనకి. ఓకే, ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్ చూసాం కదా మనం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనకి ఇంకా క్లారిటీ కోసం. ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాం కదా. ఇక్కడ ఫైల్ ఎగ్జిస్ట్ లేకపోతే మనం ఫైల్ నాట్ ఫౌండ్ అని చెప్పి వస్తుంది అనమాట. ఓకే, మనం ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాం. రన్ చేస్తున్నాను. సో ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అనమాట. ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ అని ఎగ్జాంపుల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ನಾವು ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి జనరల్ గా. సో ఫంక్షన్స్ ఏంటంటే ఇట్స్ ఒక రిపిటేటివ్ టాస్క్ ని సింప్లిఫై చేయడానికి ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అలాంటి దానికి యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కోడ్ ఇది చూడండి. సో ఇక్కడ డెఫ్ గ్రీట్ అని ఉంది కదా. డెఫ్ అనేది పైథాన్ లో ఫంక్షన్స్ ని డిఫైన్ చేయడానికి ఉపయోగించవచ్చు అనమాట. ఇక్కడ గ్రీట్ అని ఉంది కదా, ఇది ఎనీ నేమ్ ఫంక్షన్ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు మీరు. మై ఫంక్షన్, ఎనీ నేమ్ ఇవ్వచ్చు ఫంక్షన్ నేమ్. సో గ్రీట్ అనేది ఇక్కడ ఫంక్షన్ పేరు అన్నమాట. ఓకే, గ్రీట్ అనేది. సో ఇక్కడ నేమ్ అని ఇచ్చాం కదా ఫంక్షన్ లో. ఇది ఒక ఆర్గ్యుమెంట్ అని అన్నమాట. ఇది ఒక ఆర్గ్యుమెంట్, ఒక ఇన్పుట్ వేరియబుల్ అని అన్నది. మీరు ఎవరి పేరు ఇస్తారో ఫంక్షన్ ఆ పేరుని తీసుకుంటుంది అనమాట ఇందులో. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, ప్రింట్ స్ట్రింగ్ ఓపెన్ చేసి అలో డైనమిక్ నేమ్ ఇచ్చేసాం అనమాట. సో ఈ లైన్ ఏంటంటే ఎఫ్ స్ట్రింగ్ ఓపెన్ చేసాం కదా, ఈ ఎఫ్ స్ట్రింగ్ ని డైనమిక్ టెక్స్ట్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. డైనమిక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ ఇచ్చాం కదా, ఈ నేమ్ ని కాల్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ అలో రవి అని వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, అలా అనమాట. సో ఇప్పుడు ఫంక్షన్ గ్రీట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ గ్రీట్ నేమ్ ఏమైతే నేమ్ ఇస్తున్నామో నేమ్ ప్లేస్ లో నేమ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇక్కడ రవి అనేది వాల్యూ అనమాట. నేమ్ అనేది ఆర్గ్యుమెంట్ కి, మనం రవి అనేది వాల్యూ ఇస్తున్నాం అనమాట. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను రన్ చేసి. సో ఇక్కడ నేను రన్ చేసి చూపిస్తున్నాను. సో అలో రవి అని వచ్చింది చూసారా.
హలో రవి, ఈ నేమ్ ప్లేస్ లో రవి వచ్చేసింది. మనం ఫంక్షన్ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ కాల్ వచ్చింది. ఇది మీరు ఇక్కడ ఏ నేమ్ ఇచ్చినా మీకు ఆ నేమ్ వచ్చేస్తుంది అనమాట. రోజ్ స్ప్రౌట్ ఫిగ్ రన్ చేస్తే అదే నేమ్ వస్తుంది. ఓకే, ఇది ఎగ్జాంపుల్. మనకి ఇక్కడ కస్టమ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట మన దాంట్లో. ఇందులో కస్టమ్ ఫంక్షన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ లెంత్ సమ్ అని ఉంది కదా. కస్టమ్ ఫంక్షన్స్ తో పాటు పైథాన్ లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అవేంటో చూద్దాం. ఫస్ట్ లెంత్ గురించి మాట్లాడుకుందాం. లెంత్ అంటే ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదైతే స్ట్రింగ్ లో మనం లెటర్ నేమ్ ఇస్తాం కదా, ఆ నేమ్ ని కౌంట్ చేస్తుంది అన్నమాట. లెటర్స్ కౌంట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా స్క్రీన్ లో, ప్రింట్ లెంత్ పైథాన్ అని ఇచ్చాను కదా. పైథాన్ అనేది 6 లెటర్స్ ఉన్నాయని చెప్పి అవుట్పుట్ మనకి 6 వస్తుంది. మీరు ఎనీ నేమ్ ఇచ్చినా అది కౌంట్ చేస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ మీకు రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ప్రింట్ లెంత్ పైథాన్ అని ఉంది కదా, ఇది రన్ చేస్తుంది చూడండి స్క్రీన్ లో. ఇక్కడ మనకి 6 అని వచ్చింది చూసారా. సో పైథాన్ అనే వర్డ్ లెటర్స్ ఉన్నాయని చెప్పి వస్తుంది. ఇప్పుడు నేను వేరే ఇస్తాను, యూట్యూబ్ అని ఇస్తున్నాను. సో మనకి 7 అని చెప్పి వచ్చింది చూసారా. యూట్యూబ్ అనే 7 లెటర్స్ ఉన్నాయని చెప్పి వస్తుంది. సో అలాంటి సినారియోలో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం సమ్ గురించి మాట్లాడుకుందాం. సమ్ అంటే ఏంటంటే ఇక్కడ నేమ్ ఇసుకుంటే ఏమి ఇచ్చాం, 1 2 3 అని ఇచ్చాం. సో లిస్ట్ అనమాట ఇది. సో ఒక్క లెటర్ కంటే మల్టిపుల్ ఉన్నాయంటే అది లిస్ట్ కిందకి కన్సిడర్ చేస్తాం అనమాట. నమ్స్ అనేది ఎనీ నేమ్ అని ఇవ్వచ్చు. మీరు నమ్స్ అనే పేరు ఉన్న లిస్ట్ లో క్రియేట్ చేసాం అనమాట. ఏంటి 1 2 3 అని చెప్పి ఇచ్చాం. సో ఇక్కడ నంబర్స్ అంటే 3 నంబర్లు ఇచ్చాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ ప్రింట్ సమ్ నంబర్స్ అని ఇచ్చాం. సో ఇక్కడ అంటే ఏంటంటే మూడింటిని కలపడం అన్నమాట. సమ్ అంటే అడిషన్ కదా, కలపడం. సో ఇక్కడ ఏంటి 1 + 2 2 + 3 ఎంత అవుతుంది, 6 అవుతుంది. కాబట్టి 6 ప్రింట్ అవుతుంది మనకి. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఎగ్జిక్యూషన్ స్టేజ్ చూద్దాం. రన్ చేస్తున్నాం చూడండి, 6 అని వచ్చింది చూసారా. ఇక్కడ మనం ఇంకెన్ని లెటర్స్ ఇచ్చినా కానీ యాడ్ అవుతుంది. అది 4 5 రన్ చేస్తున్నాం చూడండి, 15 అని వచ్చింది. ఓకే, అలా అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ టాపిక్ డేటా స్ట్రక్చర్. సో డేటా స్ట్రక్చర్ లో లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ లిస్ట్ అంటే ఏంటంటే ఒక ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటి ఫ్రూట్స్ అనే నేమ్ తో మనం ఒక లిస్ట్ తయారు చేసాం. ఆ లిస్ట్ అంటే ఏంటి, ఆపిల్, బనానా, చెర్రీ. సో ఫ్రూట్స్ అనే నేమ్ లో ఒక లిస్ట్ క్రియేట్ చేసాం అన్నమాట. ఈ లిస్ట్ లో 3 నేమ్స్ ఉన్నాయి, ఆపిల్, బనానా, చెర్రీ. ఓకే, సో ఈ లిస్ట్ లో ఎలిమెంట్స్ కు ఇండెక్స్ ఉంటుంది అనమాట. పైథాన్ లో ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆపిల్ అని ఉంది కదా, ఆపిల్ అనేది 0 అనమాట ఇండెక్స్. బనానా అంటే 1, చెర్రీ అంటే 2. సో 0 నుంచి కౌంట్ ఇప్పుడు లిస్ట్ లో కౌంట్ చేయాలంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రింట్ ఫ్రూట్ 1 అని ఇచ్చాం. 1 అంటే ఏది ప్రింట్ అవుతుంది మనకి, బనానా ప్రింట్ అవుతుంది. సో 0 అంటే ఆపిల్ కాబట్టి 1 అంటే బనానా. సో ఇక్కడ అవుట్పుట్ మనకి బనానా చూపిస్తున్నాం. ఓకే, అలా అన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ రన్ చేసి చూద్దాం. సో మనకి బనానా ప్రింట్ వచ్చింది చూసారా. ప్రింట్ 1 అంటే బనానా వచ్చింది మనకి. సో ఇక్కడ మనం 2 కాల్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది గెస్ చేయండి. సో ఇక్కడ మనకి ఇక్కడ చెర్రీ ప్రింట్ కావాలి. చెర్రీ వచ్చింది. 0 క్లిక్ చేస్తే 0 ఎంటర్ చేస్తే 0 ఇండెక్స్ ని కాల్ చేస్తే ఆపిల్ అని ప్రింట్ అయింది. ఓకే, అలా అన్నమాట. సో మనం ఇట్లా నంబర్ ఆఫ్ లిస్ట్లు ఉన్నప్పుడు, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు మనం ఏదో ఒక ఐటమ్ ని కాల్ చేయాలంటే మనం ఇండెక్స్ నుంచి కాల్ చేస్తాం అనమాట. మీరు ఫంక్షన్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసాం కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మెథడ్స్ ఉన్నాయి. అపెండ్ మెథడ్ అంటే ఏం చేస్తుందంటే, ఇక్కడ అపెండ్ ఏం చేస్తుందంటే లిస్ట్ లో ఉన్న చివరికి కొత్త ఐటమ్ ని జత చేస్తుంది అనమాట. అంటే యాడ్ చేస్తుంది దాని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం చూసాం ఇక్కడ, ఫ్రూట్స్ ఆపిల్, బనానా, చెర్రీ అని ఉంది కదా. ఫ్రూట్స్ డాట్ అపెండ్ ఆరెంజ్ అని ఇచ్చాం. సో ఇక్కడ 3 నేమ్స్ ఉన్నాయి కదా. 3 నేమ్స్ లో మనం ఆరెంజ్ అనే నేమ్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చివరిలో యాడ్ అవుతుంది అనమాట అది. ఓకే, నెక్స్ట్ మీకు రన్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాము. అపెండ్ ఏం యాడ్ చేద్దాం, ఆరెంజ్. సో ప్రింట్ ఇండెక్స్ చేద్దాం. ఫస్ట్ రన్ చేద్దాం, యాడ్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్, ఆపిల్, బనానా, చెర్రీ అండ్ ఆరెంజ్ యాడ్ అయిపోయింది అనమాట. అపెండ్ అంటే రీసెంట్ ఐటమ్ లో యాడ్ అవుతుంది అనమాట. చెర్రీ తర్వాత యాడ్ అవుతుంది, అలా అనమాట. నెక్స్ట్ ఇంకో పాప్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. సో పాప్ మెథడ్ ఏంటంటే ఏం చేస్తుందంటే ఇది సో లిస్ట్ లో ఉన్న ఐటమ్ ని చివరి ఐటమ్ ని తీసేస్తుంది. లేదా మనం ఇండెక్స్ నుంచి కూడా తీసేసుకోవచ్చు. ఇండెక్స్ వాటి యూజ్ చేసుకొని కూడా తీసేసుకోవచ్చు. ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ పొజిషన్ అనమాట. ఓకే, అంటే 0 1 2 అని మాట్లాడుకున్నాం కదా. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రన్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ అపెండ్ ప్లేస్ లో పాప్ పెడతాను, తీసేస్తాను. పాప్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ గెస్ చేయండి, ఏమొస్తుంది మనకి చెప్పండి. అవుట్పుట్ ఏం గెస్ చేస్తుందో ఒకసారి కమెంట్ చేయండి మనకి. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను పాప్ మెథడ్ ఏం చేస్తుందో. సో ఇక్కడ రిమూవ్ ద
ఏమైంది ఇక్కడ పాప్. సో లాస్ట్ ఐటమ్ ని తీసేసింది అనమాట. సో మనకి ఇక్కడ ముందు ఏమైనా యాపిల్ బనానా చెర్రీ అని ఉంది. సో పాప్ మెథడ్ యూజ్ చేసిన తర్వాత ఏమైంది, మనకి యాపిల్ బనానా ఒకటే ప్రింట్ అయింది, రెండే ప్రింట్ అయినాయి. సో చివరి ఐటమ్ పోయింది అనమాట. సో ఎరేజ్ అయిపోతుంది. సో ఇట్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే, దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ టపుల్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాపిక్ వెళ్లే ముందు గైస్, మీరు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని మీకు వీడియోస్ వస్తుంటాయి. మీకు ఏమి డౌట్స్ ఉన్నా రిలేటెడ్ ఏదైతే వీడియో చూస్తున్నారో మీరు ఆ వీడియోకి సంబంధించిన ఏం డౌట్స్ ఉన్నా మాకు కమెంట్ చేయండి, నేను చూసి వెంటనే రిప్లై ఇస్తాను. సో మీరు చూస్తుండండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తుండండి, మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్స్ అండి. సో మనం ఇప్పుడు టపుల్స్ గురించి మాట్లాడుకుందాం. టపుల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే టపుల్స్ కూడా లిస్ట్ లానే ఉంటాయి కానీ ఇమ్యూటబుల్ అన్నమాట. సో ఇమ్యూటబుల్ అంటే వన్స్ మనం టపుల్స్ లో వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత మనం చేంజ్ చేయలేము అనమాట. సో అది నేను ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఇక్కడ టపుల్స్ ని డేటా ఫిక్స్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, కోఆర్డినేట్స్ ఈక్వల్ టు 10, 20 ఇచ్చాను అనమాట. ఓకే, ఇక్కడ కోఆర్డినేట్స్ అనేది నేమ్ అనమాట. మీరు ఎనీ నేమ్ ఇవ్వచ్చు, ఎనీ నేమ్ ఇచ్చి మై టపుల్ అని చెప్పి ఇంకా ఎనీ నేమ్ ఇవ్వచ్చు మీరు. సో ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశారంటే మీరు, ఇక్కడ టపుల్ ఈక్వల్ టు లైక్ నేమ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను నేను, కర్లీ బ్రాకెట్ 10, 20 ఇచ్చాను. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కోఆర్డినేట్స్ ఈక్వల్ టు 10, 20 ఇచ్చాను. ఓకేనా, కోఆర్డినేట్ అనేది టపుల్ నేమ్ అనమాట. మీరు ఎనీ నేమ్ ఇవ్వచ్చు, మై టపుల్ అని చెప్పి ఎనీ నేమ్ ఇవ్వచ్చు మీరు. సో ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేశారా, కర్లీ బ్రాకెట్ ఇచ్చాను నేను, ఇక్కడ కర్వ్ బ్రాకెట్ ఇచ్చాను ఇక్కడ. సో టపుల్ లో కర్వ్ బ్రాకెట్ యూజ్ చేస్తాం అనమాట. ఆ లిస్ట్ లో స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సేమ్ మనం ఇంతకు ముందు యాపిల్ బనానా చెర్రీ ఫ్రూట్స్ ఈక్వల్ టు యాపిల్ బనానా చెర్రీ ఇచ్చాం కదా. సో అవి కాల్ చేయాలంటే మనం ఏమి యూజ్ చేస్తాము, ఇండెక్స్ యూజ్ చేసుకున్నాం. మనం ఇండెక్స్ నుంచి కాల్ చేసాం కదా. సేమ్ ఇక్కడ కూడా మనం ఇండెక్స్ నుంచి కాల్ చేసాం అనమాట. ఇప్పుడు 10 నాకు ప్రింట్ కావాలంటే ఇండెక్స్ 0 అని ఇచ్చేసి కాల్ చేయాలన్నమాట. సో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ టపుల్ అంటే ఇమ్యూటబుల్ డేటా స్ట్రక్చర్, అంటే టపుల్ లో వాల్యూస్ క్రియేట్ చేసిన తర్వాత మార్చలేమన్నమాట. ఓకేనా, కోఆర్డినేట్స్ అనేది టపుల్ లో వాల్యూస్ ఇచ్చాం, ఏమని 10, 20 అని ఇచ్చాం. ఓకేనా, దాని ఇండెక్స్ నుంచి కాల్ చేయొచ్చు. ఇక్కడ 0 అంటే ఏంటి, మొదటి వాల్యూ అన్నమాట. మొదటి వాల్యూ ఏముంది, 10 అని ఉంది. సో ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసి చూద్దాం. ఇది మీకు రన్ చేసి చూస్తాను, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను నేను. రన్ చేస్తే ఏమొస్తుంది, మనకి 10 అని వచ్చింది, చూసారా, 10 అని వచ్చింది. సో మనం ఇండెక్స్ 0 ఇచ్చాం కాబట్టి 10 వచ్చింది. ఇక్కడ 1 ఇస్తే 20 వస్తుంది మనకి. 1 ఇస్తున్నాను, రన్ చేస్తా, 20 అని వచ్చింది, అలా అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్. సో ఇక్కడ మనం సెట్స్ గురించి మాట్లాడుకుందాం. సెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ యూనిక్ వాల్యూస్ ని ఉంచుతుంది అనమాట. సో అంటే సెట్ అంటే ఇందులో ఒక వాల్యూస్ 2 సార్లు ఉండదు అనమాట, అంటే డూప్లికేట్ ఉన్న వాటిని తీసేస్తుంది. సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము, నంబర్ ఈక్వల్ టు 1, 2, 3, 3 ఉంది కదా. ఇక్కడ క్రియేట్ చేస్తున్నప్పుడు 3, 3 అనే వర్డ్ 2 సార్లు ఉన్న పైథాన్ అది ఒకేసారి మాత్రమే ఉంచుతుంది అన్నమాట. కాబట్టి మనకి అవుట్పుట్ 1, 2, 3 అవుతుంది అనమాట. ఓన్లీ 1, 2, 3 మాత్రమే ఇస్తుంది. సో ఇక్కడ డూప్లికేట్ ఉన్న వాల్యూని తీసేస్తుంది సెట్స్ లో. ఓకే, ఇక్కడ నమ్స్ ఈక్వల్ టు మనం 1, 2, 3, 3 ఇచ్చాం కదా. సో సెట్ అనేది, సో సెట్ లో ఏ ఐటమ్ ఒకటి కంటే ఒకటి కేవలం ఒకేసారిగా ఉంటుంది. సో సెట్ లో డూప్లికేట్ ఉండవు అనమాట. ఏ ఐటమ్ కేవలం ఒకటేసారిగా ఉంటుంది అనమాట. సో మనం ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాం. సో మనకి ఇప్పుడు నంబర్ ఈక్వల్ టు 1, 2, 3 ఉంది కదా. సో ఇక్కడ డూప్లికేట్ ఐటమ్స్ రిమూవ్ అవ్వాలి ఇక్కడ మనకి. సో 1, 2, 3 వచ్చింది. సో డూప్లికేట్ ఐటమ్స్ తీసేసింది అనమాట. సో మనం ఇక్కడ ఎన్నిసార్లు ఇచ్చినా కానీ 2 కానీ 3, సో ఇక్కడ డూప్లికేట్ 2 కూడా ఇచ్చాము కదా మళ్ళీ. 1, 2, 3 ఓన్లీ యూనిక్ ఐటమ్స్ చూపిస్తుంది అనమాట మనకి అవుట్పుట్. ఓకేనా, దట్ ఈస్ సెట్ అనమాట. సో ఇప్పుడు మనం డిక్షనరీస్ గురించి మాట్లాడుకుందాం. సో డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్ అన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనం డిక్షనరీ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్, సో ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక డిక్షనరీ అన్నమాట. సో డిక్షనరీలో కీ అండ్ వాల్యూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ కీ అంటే ఒక పేరు అన్నమాట. నేమ్ అని ఉంది కదా, నేమ్ అనేది ఒక కీ. సో ఇక్కడ ఏజ్ వచ్చేసి కూడా కీ. సో నేమ్ కి వాల్యూ ఏమి ఇచ్చాం, రవి అని ఇచ్చాం. సో ఏజ్ కి వాల్యూ ఏమి ఇచ్చాం, 20 ఇచ్చాం. సో కీకి వాల్యూకి డిఫరెన్స్ అదే అన్నమాట. సో ఇక్కడ నేమ్ అనేది ఒక కీ, ఏజ్ అనేది ఒక నేమ్ అనేది ఒక కీ కదా, దానికి వాల్యూ వచ్చేసి రవి. ఏజ్ అనేది ఒక కీ, దానికి వాల్యూ వచ్చేసి 20. ఓకేనా, సో మనం ప్రింట్ స్టూడెంట్ నేమ్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ ప్రింట్ స్టూడెంట్ నేమ్ అని ఇస్తున్నాం, అంటే నేమ్ అనే కీకి సంబంధించిన వాల్యూ ఏవైతే ఉంటాయో అవి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది, రవి అని ప్రింట్ కావాలి మనకి. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమని ప్రింట్ అయింది, రవి అని ప్రింట్ అయింది. ఓకేనా, రవి అని ప్రింట్ అయింది. మనం ఓన్లీ నేమ్ ఇచ్చాం కాబట్టి
ఓన్లీ నేమ్ కి ఇచ్చాం కాబట్టి మనకి రవి అనే ప్రింట్ అయింది. మనం ఏజ్ ఇస్తే మనకి ఏజ్ కూడా ప్రింట్ అవుతుంది. సో మనం ఓన్లీ కీ ఇచ్చాం కాబట్టి ఓన్లీ నేమ్ కి ఇచ్చాం కాబట్టి ఓన్లీ రవే ప్రింట్ అయింది. మనం రవికి అనే వర్డ్ ఇవ్వలేం కాబట్టి రవికి ఏజ్ దానికి వాల్యూ ప్రింట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే కీ వాల్యూతో డాటాని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, కీ అనేది ఒకేసారిగా ఉండాలి, డూప్లికేట్ ఉండకూడదు. కీ ద్వారా మనం వాల్యూని తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో మీరు ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఇదండి ఈ రోజు మనం పైథాన్ బేసిక్ లో చాలా చిన్నవే కానీ బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం మనము. సో టైప్ కాస్టింగ్, ఎక్సెప్షన్, ఫంక్షన్స్ అండ్ డేటా స్ట్రక్చర్ లో లిస్ట్, టపుల్స్, సెట్స్ అండ్ డిక్షనరీస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది చూసాము. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కమెంట్స్ లో డౌట్స్ ఉంటే చెప్పండి. సో మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.